మానవుణ్ణి నాశనానికి నడిపించేటువంటివి కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. అందులో మొట్టమొదటిగా చూడగలిగితే నిద్ర అనేటువంటిది చాలా విషయం. నిద్ర అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా మానవునికి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ అదే రీతిగా మనం పండుకున్నాం అనుకోండి, నిద్ర అనేటువంటిది నిన్ను నరకమునకు ఏం చేస్తుందో తెలుసా, తీసుకుని వెళుతుంది. నిద్ర ఎంత శరీరానికి ఆరోగ్యమో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిన్ను ప్రార్థించకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవుని సన్నిధిలో నువ్వు కార్యాలు చూడకుండా, దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేయకుండా, నిన్ను మత్తుడుగా నిన్ను చేస్తూ దేవునికి నిన్ను దూరం చేస్తున్నటువంటి నిద్ర మీ జీవితానికి అవసరం అంటారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా బద్దకించి మందిరాలు మానేసేవారు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఇక సుదీర్ఘకాలం కూడా ఎక్కువగా వారు తిని పడుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని వాక్యం చెప్పింది తిండిపోతులు ఆయన రాజ్యానికి వారసులు కాదు. అలా అని చెప్పగలిగితే తిండి తినేసిన వెంటనే మనకి ఏమొస్తుందో తెలుసా అండి, నిద్ర అనేటువంటిది వస్తుంది. ఈరోజు చాలామంది అంటారు, నాకు అన్ని భంగాల కంటే నిద్రాభంగం అనేటువంటిది చాలా సహించలేంది అంటారు. నిజమే, మనం కూడా చాలాసార్లు మన ఇంట్లో దాన్ని చూస్తూ ఉంటాం. దేన్నైనా క్షమించవచ్చు, కానీ నిద్రను భంగం చేస్తే ఏమాత్రం కూడా క్షమించలేం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మానవుణ్ణి నరకమునకు లేకపోతే మానవుణ్ణి నాశనమునకు తీసుకుని వెళుతున్నటువంటి ప్రప్రథమమైనటువంటి ఒకే ఒక విధమైనటువంటి కార్యం ఏదైనా ఉందేనంటే అదే నిద్ర. ఆ నిద్ర గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి దేవదేవుడు ఇష్టపడుతుంటుండగా దయచేసి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20-21 వచనాలు చూడగలిగితే ఒక విషయాన్ని మనం అక్కడ గమనించగలుగుతాం. నేను బయలుదేరి వినుజిమ్మననుకొనెను. అయితే చాలండి. చూడండి, సంసోను ఇప్పుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూడగలిగితే సంసోను ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సంసోను అప్పుడే దెలీలా అనబడినటువంటి తన యొక్క వ్యక్తి యొక్క లేకపోతే ఆ స్త్రీ యొక్క తొడ మీద పడుకుంటూ ఆ శత్రువులు తనను సంహరించడానికి వస్తున్నారనే విషయాన్ని తెలిసి అప్పటికప్పుడే నిద్ర నుంచి ఏం చేస్తాడో తెలుసా, లెగిచినట్లు చూడగలుగుతున్నాం. వాస్తవానికి ఆయన ఎక్కడ పండుకున్నాడు అంటే ఆయన ఒక స్త్రీ తొడ మీద పడుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా చూడండి, చాలాసార్లు మనము అనేక రకాలుగా పడుకుంటాం. ఒక్కోసారి చాలా రకాలైనటువంటి నిద్రలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలుగుతున్నటువంటి న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి సంసోను మాత్రము దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత అభిషేకం పొందుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే నిద్రకు ఏం చేస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు. నిద్రలో ప్రియురాలి దగ్గర ఏం చేసుకున్నాడు తెలుసా, పండుకుంటుంటున్నాడు. నిద్రలో తనంతట తానుగా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, సుఖానికి అలవాటు అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నిద్ర మనల్ని కూడా సుఖానికి దగ్గరకు చేస్తుంది. నిద్ర నిన్ను నీ ప్రాణాలని హరించేటువంటి విధంగా చేస్తుంది. నిద్రలో చాలామంది చనిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. నిద్రలో ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వారిని చాలామంది చూస్తాం. కానీ మనం అనుకుంటాం ఏంటంటే అబ్బా ఎంత మంచి మరణాన్ని దేవుడు వారికి ఇచ్చాడని అంటాం. అవునా కదా? కానీ నిద్రలో చాలామంది చనిపోతారు. మంచి మరణమే కాదనడం లేదు, కానీ అన్ని మరణాలు అలా లేవు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా నిద్రలో చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ విషయంలో మనం చూడగలిగితే ఈ నిద్రలో శత్రువులు వస్తున్నారని తెలుసుకొని ఈ యొక్క వ్యక్తి అనబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంసోను కూడా చేసిన పని ఏంటో చెప్పమంటారా? నిద్రావస్తుడిగా పైకి లేచినట్లు మనం చూస్తున్నాం. అంటే దానికి ముందు దేంట్లో ఉన్నాడు చెప్పాలి. దేంట్లో ఉన్నాడు? పండుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మత్తులో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా బద్ధకంలో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సుఖములో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి నాశనపు ఒడిలోనికి తను వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది నాశనం అనేటువంటి ఒడిలో, నిద్ర అనేటువంటి వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారేమో. దయచేసి గమనించండి, నాశనమునకు పోవు మార్గము ఎలా ఉందో తెలుసా? చాలా విశాలంగా ఉంది అన్నాడు. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, బయటికి అది మనకి చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది, బయటికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది, ఆకర్షించే విధంగా ఉంటుంది, మనం చూసే విధంగా ఉంటుంది, మనం ముచ్చటించే విధంగా, మనల్ని అది కావాలనుకునేటువంటి విధంగా అది చేస్తుంది. కానీ వాటన్నింటినీ కూడా జయించువాడు మాత్రమే
మనిషి యొక్క నాశనమునకు నడిపించేటువంటి ఈ నిద్ర నుండి బయటకు నీవు కూడా రాగలిగితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు చక్కటి పిలుపునిస్తా ఉన్నాడు. కనుక నిద్రపోవడం మంచిది, పద్ధతే, కాదనడం లేదు. కానీ ఎక్కువగా నిద్రపోవడం వల్ల నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు అనే విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ